రొయ్యల బిర్యానీ అండి. సింపుల్ రెసిపీలో నేను చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. దానికి ముందుగా కేజీ రొయ్యలు అండి. ఇవి నేను బాగా కడిగేసుకుని క్లీన్ చేసుకుని ఉంచుకున్నానండి. కేజీ రొయ్యలకి నేను హాఫ్ కేజీ ఇదే వేస్తున్నానండి రైస్, హాఫ్ కేజీ బియ్యము. ఇవేమో మనం బాగా కడుక్కొని, ఇవన్నీ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే నేను కడుక్కొని ఉంచుకుంటున్నానండి. ఎక్కువ టైం నానబెట్టట్లేదు. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ నానబెడతానండి. మనం ఈ ప్రాసెస్ చేస్తున్నప్పటికీ అయిపోతుంది. ఇగోండి నేను కడుక్కున్నాను. దానికి నీళ్ళు వేసుకొని నానబెట్టుకుందామండి. ఇలా నీళ్ళు పెట్టుకొని ఇంకోండి వాటర్ వేసుకొని నేను కడుక్కొని నానబెట్టుకున్నాను. రొయ్యలు క్లీన్ చేసుకున్నాం. దీనికి 1/2 కేజీ ఉల్లిపాయలు అండి. ఇవి మనం తొక్క తీసేసి మనం ఈన్లా కట్ చేసుకోవాలండి. ఇవి సన్న ఈన్లా కట్ చేసుకుంటే బాగుంటుంది. దీనికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని చిన్న కళాయి పెట్టుకుందామండి. ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇంకోండి నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు, కాకపోతే కొద్దిగా రొయ్యలు వేగాలి కదా, అందుకని నేను 2 కూడా వేయలేదు, 1.5 వేసానండి. ఆయిల్ వేడెక్కింది కదండి. ఇప్పుడు ఈ రొయ్యలు మనం బాగా కడిగేసుకున్నాం కదా, నీటిలోనివి మనం ఇలా పిండుకొని వేసుకోవాలండి. లేదంటే వాటర్ బాగా వచ్చేస్తుంది. ఇలా వాటర్ పిండుకొని మనం రొయ్యలు వేసుకోవాలండి. మనం రొయ్యలు వేసేటప్పుడు కూడా నూనె బాగా వేడెక్కిన తర్వాత వేస్తే మన చేతి మీదకి పిలుతుందండి. అందుకు లైట్ వేడెక్కిన తర్వాత ఇలా పిండుకొనేది కొంచెం మీద నుంచి వేసుకోవాలండి. చేతికి తొల్లకుండా చూసుకొని ఇలా వేసుకోవాలండి. ఇవ్వండి వాటర్లోనవన్నీ గట్టిగా పిండిసి మనం వేసుకున్నప్పుడు కూడా చూసావా వాటర్ ఎంత చేరిందో దీంట్లోకి. ఇప్పుడు మనం ఇది ఫుల్ పెట్టుకే వేపుకోవాలండి. లేదంటే ఈ వాటర్ అంత బేగి వెంకలు మనం కలుపుతుండి కొద్దిగా వేపుకోవాలండి. చాలా వాటర్ వచ్చింది చూసారా. ఇదంతా వాటర్ అంతా బాగా ఇంకిపోవాలండి. ఇది చూసారా వాటర్ అంతా ఎలాగా ఇంకిపోయిందో మనకి. అది ఇంకేటప్పటికి మనకి రెడ్డిష్గా వస్తాయి ఇవి. అప్పుడు రొయ్య కూడా గట్టిగా పడుతుంది మనకి. ఇలాగ చక్కగా మొత్తం నీరు ఇంకిపోయేటట్టుగా వేపుకోవాలండి మనం. చూసారా బాగా వేగిపోయాయి కదా, మనకి చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనికి ఫస్ట్గా మనం పసుపు కొద్దిగా యాడ్ చేసుకుందామండి. ఒక 1/2 టీ స్పూను పసుపు అండి. ఈ పసుపు వేయడం వల్ల మనకి నీసు వాసన రాకుండా ఉంటుందండి. బాగుంటుంది, ఫ్లేవర్ కూడా టేస్ట్ బాగుంటుంది. పసుపు బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి పసుపు బాగా మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు అందులోకి ఒక 1/2 స్పూన్ లాగా అల్లం వెల్లుల్లి ముద్దండి వేసేసి బాగా వేపుకోవాలండి. కలుపుతుండి వేపాలండి. ఇది సిమ్లో పెట్టుకొని మనకి వేపుకోవాలండి. లేదంటే అడుగు అంటేస్తుంది, మనకి మాడిపోయినట్టుగా అవుతుంది. ఇది మనం ఇలా కలుపుతుండి వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లి ముద్ద బాగా దీనికి పట్టేయాలి మనకి. చూసారా అల్లం వెల్లుల్లి ముద్ద బాగా వేగిపోయింది మనకి. వేగేటప్పటికి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది మనకి, స్మెల్లింగ్ కూడా. ఇప్పుడు ఇందులోకి మనం వరగండ యాడ్ చేసుకుందామండి. కారం గుండ మనకి ఇక్కడికి సరిపోయినట్టుగా మనం కారం వేసుకుందామండి. నేను ఒక 1/2 స్పూన్లో వేస్తున్నాను. సాల్ట్ కూడా ఇంకోటి చూడండి, సాల్ట్ కూడా నేను 1/2 స్పూన్లో వేస్తున్నాను. ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ అవ్వాలండి. మనకి ఈ టైంలో ఉప్పు కారం వేసుకోవడం వల్ల మనకి రొయ్యలు చప్పగా అవ్వకుండా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి బిర్యానీలోకి మనకి. అది ఈ టైంలో వేసుకున్న ఉప్పు కారమే దీనికి పడుతుంది. తర్వాత అయితే మరి రైస్కే వెళ్తుంది కానీ రొయ్యలకి రాదండి. ఇది బాగా కొంచెం వేగనివ్వాలి. ఒక 2 మినిట్స్ వేపుకోవాలండి. ఇందులోకి లైట్గా గరం మసాలా యాడ్ చేద్దామండి. ఇవ్వండి 1/2 స్పూను అలాగే నేను గరం మసాలా వేస్తున్నాను. ఎక్కువ వేయకూడదండి ఈ టైంలోన, లైట్గా వేస్తున్నాను గరం మసాలా. ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అండి, బయట కొనేది కాదు. ఇంట్లో ఉంది, మీరు కొన్నిది వేసుకున్నా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. గరం మసాలా వేసుకున్నాం కదా, ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలండి. మనకి ఏంటంటే మనం ఎక్కువ ఆయిల్ మొదట వేయలేదు కదా, ఒక చిన్నర ఆయిల్కే వేసాం కదా. ఇది మనకి ఫ్రైలాగే ఉంటుంది కానీ సరిపోతుందండి ఆయిల్. ఇప్పుడు ఇది కావాలంటే టేస్ట్ చూసినా తినొచ్చండి, బాగుంటుంది కూడా. ఎలా తినకుండా బాగుంటుంది మనకి. ఇది రొయ్యలకి బాగా ఫ్లేవర్ పట్టింది కదా. ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది వేగిపోయిందండి బాగా. మనం ఇది సైడ్ పెట్టేసుకొని ఇంకొక బాండియా పెట్టుకుందామండి. మనం బిర్యానీ ఎందులో చేసుకోవాలనుకుంటున్నామో అందులో పెట్టుకుందాం. నేనైతే కుక్కర్ పెడతానండి. ఇప్పుడు
నేను కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్లోనే నేను బిర్యానీ చేస్తాను, అందుకే కుక్కర్ పెట్టుకున్నాను నేను. మీరు అందులో పెట్టుకోవాలనుకుంటే అందులో పెట్టుకోండి. నేనైతే విజిల్స్ పెట్టి చేస్తున్నానండి. దీనికి ఒక 2 స్పూన్స్, 2 కాదండి, ఒక 3 స్పూన్స్ వేసుకోవాలండి ఆయిల్. మనం ఆయిల్ లైట్గా వేడెక్కింది కదండి, ఎక్కువ వేడెక్కవలసిన పని లేదు. లైట్గా వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులండి. మీకు గరం మసాలా దినుసులు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. దాల్చిన చెక్క అండి 1 ఇంచు ముక్క, లవంగాయలు ఒక 6 అండి, లవంగాయలు ఒక 6 వేస్తున్నానండి. గరం మసాలా పువ్వు అంటారు కదండి, ఆ పువ్వు అండి మనకి అదొక 2 పీసెస్లా వేస్తున్నాను. మిరియాలు ఒక 6 అండి. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. గరం మసాలా ఇవి అవి అని ఏం లేదండి. ఒక 1/2 స్పూను జీలకర్ర అండి, ఒక 1/2 స్పూను గసగసాలండి, మనకి పచ్చిమిరపకాయలండి. నేను ఒక 12 మిరపకాయలు కట్ చేశానండి. ఇలాగా నాకు చిన్న మిరపకాయలేనే, అందుకని నేను ఇలా ముక్కల్లా కట్ చేసుకున్నాను. చెక్కలాగైనా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు అండి, మీ చాయిస్, అదేం పర్వాలేదు. అలా కట్ చేసుకున్నా ఇవి మనం కట్ చేసుకొని ఇందులో వేసుకున్నామండి. పోట్లోన కరివేపాకు అండి ఒక 2 రెమ్మలు వేసుకున్నాను నేను. పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాం కదండి, ఇది కొద్దిగా వేగనివ్వాలండి. లైట్ కలర్ వచ్చినట్టుగా వేపుకోవాలి, మనం సిమ్లోనే వేపుకోవాలండి. ఇదిగోండి ఆనియన్స్ మనం సన్నంగా ఈనులాగా కట్ చేసుకోవాలండి. మనకి ఇది ఎంత సన్నంగా అయితే అంత సన్నంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు తాలింపు మొత్తం వేగిపోయింది కదండి, ఇందులోనే మనం ఈ ఆనియన్స్ మొత్తం వేసుకుందామండి. 1/2 కేజీ ఆనియన్స్ వేసేసి బాగా వేపుకోవాలండి. ఇది ఎర్రగా వేపుకోవాలి, మనం నీటిలో పెట్టి వేపుకోవాలండి. చూసారా, ఉడిపాయ హాఫ్ వేగింది, మరొక్కర వేగాలండి. ఇంకా ఇది లైట్ ఎరుపు వచ్చింది కదా, మరొక్కర వెరిపోస్తే బాగుంటుందండి. చూసారా, లైట్గా మరి కొద్దిగా ఎరుపు వచ్చింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద యాడ్ చేసుకున్నామండి. మనం 1 స్పూన్ అండి. ఇందాక మనం అక్కడ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాం కదా, ఇక్కడ 1 స్పూన్ వేసుకుంటే చాలండి. రొయ్యల్లో వేసాం కాబట్టి మరి ఎక్కువైనా బాగోదండి. ఇది మొత్తం బాగా సిమ్లో ఉండగానే మనం మీడియం ఫ్లేమ్లో ఉండగా ఉల్లిపాయలు వేపుకున్నాం కదా, అలానే వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయే వరకు. ఇవ్వండి, ఇది వేగుతుంది కదా, మరొక ఒక 2 మినిట్స్ వేగితే చాలండి. మనం అడుగు అంటేయకుండా అప్పుడప్పుడు కలుపుతుండి వేపుకోవాలి. ఈలోపు మనం బియ్యం స్ట్రైనర్లోకి తీసుకుందామండి. బియ్యంలో స్ట్రైనర్లోకి తీసుకొని వాటర్ మొత్తం వేరు చేసుకుందామండి. చూసారా, బాగా ఎర్రగా వేగిపోయింది. మనకి ఫ్లేవర్ కూడా, ఫ్లేవర్ ఇప్పుడు స్మెల్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఆ బియ్యం మనం స్ట్రైనర్లోకి తీసుకున్నాం కదా, వాటర్ లేకుండా అది ఇందులో యాడ్ చేసుకుందాం. ఇవ్వండి, బియ్యం మొత్తం మన స్ట్రైనర్లోంచి ఇందులో వేసుకుందాం. ఇది జాగ్రత్తగా బాగా మిక్స్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం నానబెట్టిన బియ్యం కదా, మనం లైట్గా బాగా జాగ్రత్తగా కలుపుకోవాలండి. లేదంటే మనకి విరిగిపోతుంది బియ్యము, మనకి అది ముద్దగా వచ్చేస్తుంది అప్పుడు బియ్యం. చూసారా, బాగా మిక్స్ అయిపోయింది. మనం సిమ్లో పెట్టుకొని ఇది కలుపుకోవాలండి. ఎక్కువ ఫుల్లో పెట్టేవి కలుపుకున్నారంటే అడుగు అంటేస్తుంది, మనకి మాడిపోయినట్టుగా వస్తుంది. అలా కాకుండా ఇలా సిమ్లో ఉంచుకొని మనం ఇది కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది కదా, దీంట్లోకి మనం గరం మసాలా గుండ యాడ్ చేసుకున్నామండి. మనం ముందుగా దినుసులు కొద్దిగా వేసుకున్నాము పోపులో, మరి రొయ్యల్లో కొద్దిగా గరం మసాలా గుండ యాడ్ చేసుకున్నాం కదా, అందుకనే నేను ఒక 1/2 స్పూను గరం మసాలా గుండ ఇంట్లో తయారు చేసుకున్న గుండ అండి ఇది వేస్తున్నాను. ఇది బిర్యానీ మసాలా అండి, మనకు మార్కెట్లో దొరుకుతుంది. రియల్ బిర్యానీ మసాలా అంటే షాపుల్లో దొరుకుతాయండి మనకి. మనం ఇది 1 స్పూన్ వేస్తున్నానండి. ఇది వేయడం వల్ల మనకు ఫ్లేవరు టేస్ట్ బాగుంటుందండి. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకున్నామండి. మనం ఇంతవరకు మనం సాల్ట్ యాడ్ చేయలేదు. మీకు ఎవరికైనా పసుపు వేసుకుంటే ఇష్టమో అనుకుంటే వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే నేను వేయనండి, మా ఇంట్లో లైక్ కారు ఎవరున్నో, అందుకు నేను ఇక్కడికి ఇలానే చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం రొయ్యలు వేపుకే ఉంచుకున్నాం కదా, వేసుకుందామండి. ఇవ్వండి, మనం రొయ్యలు వేసి ఉంచుకున్నాం కదా, అవి ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి. మనం ఇవ్వండి, మనం రొయ్యలు కూడా వేసేసుకున్నాం కదా, ఇది బాగా మిక్స్ చేసుకున్నామండి. చూసారా, బాగా మిక్స్ అయిపోయి రొయ్యలు రైస్ వేస్తున్నాం. మనం ఎప్పుడైనా కేజీ బియ్యం అయితే కేజీ రొయ్యలు అయితే 1/2 కేజీ బియ్యం అయితే మనకి కరెక్ట్ కలర్ వస్తుందండి. లేదంటే రైస్కి రైస్ లాగా ఎక్కడో ఒకటి రొయ్యలు తగినట్టు అవుతుంది. ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇందులో వాటర్ యాడ్ చేసుకుందామండి.
నేను 2 గ్లాసులు బియ్యం వేసాను కదా, నేను 4 గ్లాసులు వాటర్ వేస్తున్నానండి. మీ లెక్క ప్రకారంగా మీరు వేసుకోండి. మీరు ఎన్ని బియ్యం వేస్తే అన్ని వాటర్ వేసుకోండి. దాని లెక్క ప్రకారం 2 వేస్తున్నాను. నేను గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. మనకు అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చూపించిన కొల అయితే నేను ఏ గ్లాస్తో వేసానో ఆ గ్లాస్ తోటే గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. చుట్టూ ఉన్న బియ్యం కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ వాటర్ బాగా కలుపుకొని, ఇంతవరకు మనం సాల్ట్ యాడ్ చేసుకోలేదు. మనం రొయ్యల్లో యాడ్ చేసాం కానీ ఇక్కడ యాడ్ చేయలేదు. ఇప్పుడు దీనికి సరిపోయిన సాల్ట్ మనం యాడ్ చేసుకుందాం. నేను పెద్ద గ్లాస్ కదా, 1/2 kg బియ్యం వేసాను కదండి. నేను ఈ స్పూన్ తోటి 3 స్పూన్స్ వేస్తున్నానండి. సాల్ట్ వేసాం కదా, ఇది బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు ఇది వాటర్ కొంచెం మనం టేస్ట్ చూసుకొని కారం కానీ సాల్ట్ కానీ ఏం చాలా కానీ ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు అండి. నాకైతే కారం చాలలేదండి. నేను ఒక 3 మిరపకాయలు ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ కూడా సరిపోలేదండి. నేను 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. దీనికి ఇప్పుడు 4 స్పూన్లు మనకి సాల్ట్ పట్టినట్టుగండి. మనం మిరపకాయలు ఎందాకలా 12 మిరపకాయలు వేసుకున్నాం, మనకు 3 వేసాం కదా, 15 మిరపకాయలు పట్టాయండి. ఇలా పర్ఫెక్ట్ కాల్ మనం చేసుకుంటే టేస్ట్ చూడాలని ఏం లేదండి. ఇది ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి ఇందులో ఫైనల్గా ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నామండి. మనం 1 స్పూన్ నెయ్యి అండి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. నెయ్యి వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దానికి ఉడికి స్టార్ట్ కూడా అయిపోయింది. చూసారా, లైట్గా ఉడికి స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం కుక్కర్ క్లోజ్ చేసేసి ఒక్క విజిల్ చాలండి. మాకైతే మీరు ఎక్కువ కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. మాకైతే 1 విజిలే నేను పెడతానండి. పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కావాలంటే చూడండి. అందరూ 2-3 విజిల్స్ అంటారు కానీ నేను 1 విజిలే పెడతాను. ఇది మీకు 1 విజిల్ అయిన తర్వాత రైస్ చూపిస్తాను. చూడండి ఎలా వచ్చిందో, ఎంత విలువలాడుతూ వస్తుందో. చూసారా, 1 విజిలే వచ్చింది. నేను ఇప్పుడు ఆ విజిల్ కంప్లీట్ అయిన వరకు ఫుల్లోనే ఉంచేసి నేను ఆఫ్ చేయిస్తానండి. చేయండి. ఇవన్నీ చూసారా, ఆ విధులు కంప్లీట్ అవ్వగానే నేను ఆపేసాను. ఇది ఇమ్ముకున్న తర్వాత మనం మూత తీసుకుందామండి. చూసారా, విధుల్లో గాలి ఫుల్గా వదిలేసింది. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసుకుందాం. చూసారా, కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. మనం జాగ్రత్తగా ఇది కలిపేసుకుందామండి. చక్కగా కలుపుకొని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందామండి. వేడివేడిగా రియల్ బిర్యానీ అండి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. దాంతో మనకు కాంబినేషన్ సలాడ్ అండి, పెరుగు చట్నీ, ఆనియన్స్ పెట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ కొలతలతో నేను చెప్పాను మీకు. ఒకసారి మీరు ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.